ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ హి అన్న బీజమంత్రం సీతా గాయత్రి బీజమంత్రం. ఈ బీజమంత్ర జపం వలన అశేష మహాపాతకాలు నశించిపోతూ ఉన్నాయి. తపోశక్తికి సీతమ్మ యొక్క మహానుగ్రహం లభిస్తుంది. తపోశక్తికి అధిష్టాత సీతమ్మ తనను ధ్యానించేటువంటి భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో ప్రేరణను కలిగించి ఉత్తమోత్తములైనటువంటి సాధకులుగా తీర్చిదిద్దుతుంది. సహిష్ణుతను, ధైర్యాన్ని, యోగశక్తిని, ఆత్మజ్ఞానాన్ని వీటన్నిటినీ తల్లి ప్రసాదిస్తుంది. సీతమ్మ గాయత్రి మంత్ర జపం వలన గాఢమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది. ఎవరు వైరాగ్యాన్ని వరిస్తారో జ్ఞానం వారిని వరిస్తుంది. వైరాగ్యం వరించినటువంటి వారిని జ్ఞానం వరించలేదు. హింస కోసం వాడేటువంటిది గాయత్రి శక్తి కాదు. భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో ఆ భక్తి మనల్ని సర్వోత్కృష్టమైనటువంటి పరంధామానికి, రామధామానికి తీసుకుని వెళ్తుంది. అటువంటి సుశిక్షితులైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దేది సీతమ్మ. రామ లక్ష్మణులు గురు విశ్వామిత్రులతో కలిసి మిథిలా నగరంలో ప్రవేశించారు. ఇది అపూర్వమైనటువంటి సన్నివేశం. మిథిలా నగరంలో ఆ దినం చాలా తీవ్రంగా ఉన్న ఎండ వెంటనే చల్లబడిపోయిందట. చల్లని పిల్లగాలులు వీయడం ప్రారంభించాయి. నెమళ్ళన్నీ కూడా ఒక విచిత్రమైనటువంటి ప్రవర్తనతో ఎక్కడి నుంచో ఒక పెద్ద నీల జలధం, అందమైనటువంటి నీలి మేఘం భూమి మీదకు వచ్చి దిగిందా అన్నట్లుగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఒక దివ్యమూర్తి మిథిలా నగరపు ఆ వీధులలో నడుస్తూ వెళ్తున్నాడు. ఆ మూర్తి మరెవరో కాదు, ధీర గంభీరుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి. ఆ నీలి మేఘం ప్రక్కన మరొక తెల్లని వెండి మేఘం ఉన్నదట. ఆ వెండి మేఘం లక్ష్మణుడు. వీరిద్దరికి ముందు ఒక పెద్దగా ఎత్తైనటువంటి ఒక దివ్య స్వరూపుడు వస్తున్నాడు. అతడు పరమహంస విశ్వామిత్ర మహర్షి, బ్రహ్మజ్ఞాని, గాయత్రి మంత్రాన్ని దర్శించినటువంటి మంత్రద్రష్ట, సర్వోత్కృష్టమైనటువంటి శ్రేష్ఠ బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని, సప్తర్షి మండలంలో విరాజిల్లేటువంటి ఒక దివ్య ఋషి. వీళ్ళు ముగ్గురు కలిసి మిథిలా నగరంలో ప్రవేశించగానే ఆ రోజు ప్రాతకాలం సీతమ్మ తన మందిరంలో కూర్చొని వీణ వాయిస్తూ ఉన్నది. ఆ వీణలో తనకు తెలియకుండానే అమృతవర్షిణి రాగం పలుకుతూ ఉన్నది. వాతావరణం అంతా అమృతం వర్షిస్తున్నదా అన్నట్లుగా ఉన్నది. తన చెలికత్తెలతో కలిసి సీతమ్మ ఉద్యానవనానికి వెళ్ళింది. ఆ మార్గంలోనే ఈ అందమైనటువంటి నీలిమేఘాన్ని, ఆ నీలిమేఘం ప్రక్కన మరొక వెండి మేఘాన్ని, ఆ ప్రక్కనే ఒక దేదీప్యమానమైనటువంటి దివ్యమూర్తి విశ్వామిత్రుని వీరందరినీ దర్శించారు. అక్కడ ఉన్నటువంటి నెమళ్ళన్నీ ఈ నీలిమేఘాన్ని చూసి పురివిప్పి నెమళ్ళాడుతూ నాట్యం చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మా కోసమే ఆకాశంలో నుంచి ఈ నీలి మేఘం క్రిందకి దిగి వచ్చిందా అంటూ ఆ నెమళ్ళంతా ఆడుతూ పాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆ ఉద్యానవనంలో అనేకమైనటువంటి రామచిలకలు ఉన్నాయి. ఆ చిలకలన్నీ కూడా రామ 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 అంటూ రామనామాన్ని గానం చేస్తున్నాయి. మిథిలా నగరంలో భూమి పులకరించిపోతూ ఉన్నది. అద్భుతమైనటువంటి రామచంద్రమూర్తిని చూసి జనులందరూ ఎవరి బాలుడు, ఎవరి తన ప్రక్క వస్తున్నటువంటి ఈ తెల్లని రూపంతో ఉన్నటువంటి వ్యక్తి, ఈ బాలురిద్దరూ ఎవరు అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. కొంతమంది దానికి సమాధానం చెప్తున్నారు. ఇతడు కౌశిక మహర్షి, గురు విశ్వామిత్రుడు. ఆ గురు విశ్వామిత్రుని శిష్యులు, వీళ్ళిద్దరి పేరు రామలక్ష్మణులట. వీరిరువురు దశరథ పుత్రులట. కౌశిక మహర్షి శిష్యులట. శివధనుసును చూసేందుకు వస్తూ ఉన్నారు
అంటూ జనులు ఈ సుందర రూపులైనటువంటి వీరిరువురి గురించి చెప్పుకుంటూ ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా ఆ మిథిలా నగరంలో రామలక్ష్మణుల దర్శనానికి, మహర్షి దర్శనానికి వచ్చి మైమరచి రామలక్ష్మణులను చూస్తూ గురు విశ్వామిత్రులకు నమస్కారం చేస్తూ ఉన్నారు. సీతా స్వయంవరానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని వచ్చారు. తపోబల సంపన్నుడైనటువంటి బ్రహ్మర్షి వశిష్ఠ గురువు వద్ద విద్యాభ్యాసం చేశాడు శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు. ఆ జన్మతః శుద్ధ సత్వమైనటువంటి ఆత్మబలం కలిగిన వాడు, ధైర్యశాలి, మహావీరుడు, త్రిలోకాలను జయించగలిగినటువంటి పరాక్రమవంతుడు, ఇవన్నీ కలిసినటువంటి రఘువీరుడు. ఆ మిథిలా నగరంలో శివధనస్సును విశ్వామిత్రుని యొక్క అనుమతితో ఆ విల్లును ఎక్కుపెట్టగా పెటుల్లమంటూ ఆ విల్లు నడిమికి విరిగింది. దివ్యమైనటువంటి పుష్పవర్షం కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. సమస్త రాజలోకము, ఋషిగణము అందరూ జనక మహారాజుతో కలిసి రామచంద్రుని స్వాగతించారు. సీతారామ కళ్యాణం చైత్ర శుద్ధ నవమిగా నిశ్చయించారు. విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞానుసారం మిథిలాపతి జనకుడు సీతా స్వయంవరం గురించి, సీతారామ కళ్యాణ శుభముహూర్తాన్ని గురించి, ఈ విషయాలన్నిటితో శుభాహ్వానాన్ని దశరథ మహారాజుకు పంపించారు. దశరథుడు వశిష్ఠాది మహర్షులందరినీ ముందుంచుకొని మిథిలా నగరానికి బయలుదేరి వచ్చాడు. సమస్త లోకాధీశులు, మహర్షులు, సమస్త జనులు విచ్చేశారు. జగజ్జనని అయినటువంటి మహాలక్ష్మిని, సీతామహాసాధ్విని శ్రీరామచంద్రుడు ఆ దివ్యమైనటువంటి వేదిక మీద వివాహం చేసుకొని సీతారాముడయ్యాడు, జానకీ రాముడయ్యాడు. సీతారామ కళ్యాణాన్ని భారతీయులు జగత్ కళ్యాణంగా భావిస్తారు. సీతారామ కళ్యాణాన్ని మహావైభవంగా చేయడం మన భారతీయ సాంప్రదాయంలో ఒక ప్రధానమైనటువంటి అంశంగా మారింది. అందుకని చిన్న చిన్న గ్రామాల్లో, రామాలయాల్లో ఈ సీతారామ కళ్యాణం ఈనాటికి జరుగుతూ ఉంటుంది. సీతారామ కళ్యాణాన్ని విశ్వ కళ్యాణంగా భావిస్తాం. వారిద్దరూ వైకుంఠ లక్ష్మీనారాయణుడు. ఆదిశేషుని మీద శయనించేటువంటి ఆ దివ్యధాముడు ఈ భూలోకానికి మానవ రూపంతో విచ్చేసి మానవుల మధ్యలో చరించి, మానవులు పడినటువంటి కష్టాలన్నీ పడి, మానవులు కష్టభరితమైనటువంటి జీవితంలో ఎలా సాగాలో తాను స్వయంగా ఆచరించి మనకు చూపించారు. అదేవిధంగా సీతమ్మ, ఈ సీతమ్మ నీకు సహధర్మచారిణి, నీడలాగా సర్వదా నిన్ను వెన్నంటి వస్తూ ఉంటుంది అని జనక మహారాజు చెప్పినటువంటి ఆ కళ్యాణ మహోత్సవంలోని పలుకులు సీతమ్మ సత్యం చేసింది. సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు శ్రీరామచంద్ర భగవానుడు వారించారు, వద్దు, అరణ్యవాసం అంటే చాలా కష్టమైనటువంటిది. అరణ్యంలో అనేక రకాలైనటువంటి క్రూర జంతువులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆ దోమలు, అక్కడ ఉన్నటువంటి రకరకాల విష క్రిమికీటకాదులు, వాటిని భరించడం సాధ్యం కాదు. వేగంగా ప్రవహించేటువంటి సెలయేళ్లను దాటడం చాలా కష్టమైనటువంటిది. అంతేకాదు వాటిలో ఎన్నో రకాలైనటువంటి మొసళ్ళు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి సరోవరాలలో. అంతేకాదు భయంకరమైనటువంటి రాక్షసులు అరణ్యాల నిండుగా తిరుగుతూ ఉన్నారు. అందుచేత ఈ అరణ్యవాస సమయం పూర్తిగానే తిరిగి వచ్చి నేను నిన్ను కలుసుకుంటాను అని చెప్పినప్పుడు సీతమ్మ అందుకు అంగీకరించకుండా రామునితో నీడవలే అరణ్యవాసానికి వెళ్ళింది. సర్వసాధారణంగా సుఖాలు కలిగినప్పుడు ఎవరైనా సంతోషంతో ఆ సుఖాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కష్టకాలంలో భర్తతో కలిసి కష్టాన్ని పంచుకోవాలి అన్నటువంటిది సీతమ్మ ఇక్కడ ఆచరించి మనకు చూపిస్తుంది. జగజ్జనని అయినటువంటి వైకుంఠ మహాలక్ష్మి తెల్లని ముత్యాలను తన చేతిలోకి తీసుకోగానే ఆ ముత్యాలన్నీ కూడా ఎర్రగా మారిపోయాయట. సీతమ్మ హస్తాలు గులాబీ వర్ణంతో ఉండగా ఆ ముత్యాలు కూడా గులాబీ వర్ణాన్ని సంతరించుకున్నాయట. ఆ ముత్యాలు తిరిగి శ్రీరామచంద్రుని యొక్క శిరస్సు మీద అలాగ పోస్తూ ఉన్నప్పుడు శక్తిధారలు అఖండమైనటువంటి బ్రహ్మాండాల నుంచి ముత్యాల రూపంలో నేల మీద వర్షంలాగా కురుస్తున్నాయా అన్నట్లుగా అలాంటి భావన వేద ఋషులకు కలిగిందట.
ఆ ముత్యాలు రామ శరీరం మీద నుంచి జాలువారుతూ నీలి ముత్యాలు వలె భాసిస్తున్నాయట. ఇవి అఖండమైన శక్తిధారలు. అనంత చైతన్యం బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటిది. సరసీరుహ సరసిజ గర్భాండంలో నుంచి తమంతట తాము ఒక దివ్య రూపాలను ధరించి ఈ భూలోకానికి వచ్చి మానవులందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని ప్రసాదించేందుకు సీతారాములిద్దరూ మానవాళి ముందు ఆదర్శ దంపతులై నిలిచారు. అందుకే సీతా కళ్యాణం, విశ్వ కళ్యాణం. అసలు రామాయణానికి సీతాయణం అని పేరు పెట్టాలనుకున్నారట. వాల్మీకి సీతమ్మ అంటే పంచప్రాణాలు. సీతమ్మను వర్ణించినంతగా రామాయణంలో మరి ఏ పాత్రను అంత కమనీయంగా వర్ణించరు. ప్రతి పాత్ర కూడా 1000కి 1000 భాగాలు అంత కమనీయంగా తీర్చిదిద్దుతారు. కానీ సీతమ్మ పాత్ర విషయానికి వచ్చేటప్పటికి 1000 భాగాలకు 1,000,000 భాగాలుగా సీతమ్మను వర్ణిస్తారు. సీతమ్మ తల్లి అంటే వాల్మీకి అంత ప్రాణం. ఈ సీతా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన దేవతలు, ఋషులు, మిథిలానగర వాసులు, దశరథ మహారాజు, సమస్త లోకాలు సంతుష్టాంతరంగులయ్యారట. జై జై ధ్వానాలు మిన్నుముట్టాయి, దేవ దుందుబులు మ్రోగాయి, అప్సరసలు నర్తించారు, గంధర్వులందరూ అనేక గానాలు చేశారు. సీతారామ కళ్యాణం, లోక కళ్యాణం అంటూ జనులందరూ ఒకానొకమైనటువంటి ఆనందానుభూతిలో ఓలలాడారు. ఆకాశంలో పుష్పాల వర్షం కురిసింది. ఈ కళ్యాణ వైభవాన్ని చూడడానికి 1,000,000 కళ్ళు కూడా చాలవంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అందరూ పులకించిపోతూ ఉన్నారు. ఒకే సూత్రానికి కట్టుబడినటువంటిది దాంపత్య బంధం. విశ్వవ్యాప్తంగా ధర్మంగా ఈ ధర్మ సూత్రాన్ని మానవులు కాపాడుకోవాలి. అదే ఒకే ఒక ఆదర్శం, ఏకపత్ని వ్రతం. సీతారామ కళ్యాణ మహోత్సవం నేటికి, నాటికి, రేపటికి మనకు చాటి చెప్పేటువంటి సత్యం. అదే సాకేత రాముడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆశయం. అసలు ఈరోజు మనం కలియుగంలో, మన వాతావరణంలో, మన దేశంలో ఎన్నో రకాలైనటువంటి దారుణాలను వింటూ ఉన్నాం. వినగూడనటువంటి దారుణాలను వింటున్నాం. ఎలాంటి రకరకాలుగా ప్లాన్లు చేసి మనుషుల్ని ఎలాగ చంపాలి, భార్యని ఎలాగ అమ్మాలి, ఇటువంటివన్నీ మనం చాలా ఘోరమైనటువంటి వినగూడనటువంటి వింటూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వినాల్సి వచ్చింది? ఎందుకు ఇంత మార్పు మనకు వచ్చింది? ఎప్పుడైతే పవిత్రమైనటువంటి దేవుని ముందర కట్టినటువంటి ఆ సూత్రానికి కట్టుబడతారో, ధర్మంగా జీవిస్తారో, ఆ ఇంట్లో ఇంకా ఎటువంటి కలతలు రావు. ఎప్పుడైతే స్త్రీ కానీ పురుషుడు కానీ ఇద్దరు ఎవరో ఒకరు ఆ ధర్మాన్ని అతిక్రమించి అధర్మ వర్తనం సాగిస్తూ వస్తారో, గురుదేవులు శ్రీరామకృష్ణుల వారు చెప్పినట్లుగా కామిని కాంచనాల వల్లనే ఈరోజు మానవ సమాజంలో ఇన్ని రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, దారుణాలు జరుగుతున్నాయి. ధర్మం ఎందుకు కావాలి? ఎందుకు సీతారాముల కథ అంటే, సీతారాముల పాత్రలు జీవితంలో ధనం కూడా లేకుండా 13 సంవత్సరాలు అరణ్యాల్లో చెట్ల క్రింద కూడా మనం జీవించవచ్చు. సీతమ్మ వంట చేస్తూ ఉంటుంది అరణ్యవాసంలో. రాముడు, లక్ష్మణుడు ఇద్దరు కూర్చొని భోంచేస్తూ ఉంటారు. చాలా కమనీయంగా ఉంటుంది ఆ దృశ్యం. అమ్మ వంట చేసి వాళ్ళిద్దరికి వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సీత, రాములిద్దరు 2 శరీరాల్లో ఒక్క మనసుతో జీవించారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? సీతారాములిద్దరూ 2 శరీరాలుగా కనపడుతున్నప్పటికీ ఒకే మాట, ఒకే మనస్సు. ఎప్పుడు ఒక్క మాట, ఒక్క మనసుగా ఉంటుందో జీవితం శాంతివంతంగా సాగిపోతుంది. రాజప్రాసాదంలో ఉండి కూడా మనసు కుట్రలతో, కుతంత్రాలతో, అనేక వైషమ్యాలతో, ద్వేషంతో, పగతో ఉన్నప్పుడు అసలు ఉన్నా మనం లేనట్లే లెక్క అవుతుంది. జీవించినా జీవన్మృతుల క్రింద లెక్క అవుతున్నాం. మనిషి అంత క్రౌర్యంతో, అంత ద్వేషంతో, ఇంత పగతో రగిలిపోవాల్సిన అవసరం లేదు. క్షమ కూడా కావాలి. రామాయణంలో మనకు అది వస్తుంది. క్షమ తపస్సుగా చెప్తున్నారు. క్షమ దైవస్వరూపము అంటున్నారు. అంత పవిత్రమైనటువంటి భావనతో రామాయణంలో మనకు అనేక ఆదర్శాలు లభిస్తాయి. అందుకే సీతారాములు ఇద్దరు అరణ్యవాసంలో ఉన్నప్పుడు 13 సంవత్సరాలు అసలు ఒక్క మాట, ఒక కలత ఎరగరు.
చాలా సంతోషంతో, సంతృప్తితో, సమాధానంతో ఉన్నారు. వాళ్ళకి ఏ వసతులు అక్కడ లేకపోయినా, అంటే ఉండడానికి రాజప్రాసాదం, పడుకునేందుకు పట్టుపరుపులు, ఇటువంటివి ఏమీ లేకపోయినా ఏ పూటకు ఆ పూటకు భోజనానికి అరణ్యంలో ఉన్నటువంటి కందమూలాదులను తవ్వుకొని అలాంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి నదులలో స్నానం చేస్తూ, ఋషులను సేవిస్తూ, వాళ్ళ దగ్గర నుంచి ధర్మాలను వింటూ, వారికి కావలసినటువంటి ధర్మరక్షణ చేస్తూ, రాక్షసులను ధ్వంసం చేస్తూ, శిష్టజనులైనటువంటి మహర్షులను కాపాడుతూ రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు 13 సంవత్సరాల అరణ్యంలో చాలా సంతోషంగా ఉన్నారు. అందమైనటువంటి ఆ ప్రకృతి వాతావరణం, ప్రవహించే గోదావరి నది, అందమైనటువంటి పర్ణశాలలు, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు, జింకలు, కుందేళ్ళు, అక్కడ ఉన్నటువంటి వానరాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి మిత్రులుగా ఉండేవి. ప్రకృతితో తాదాత్మ్యం చెంది ఏ విధమైనటువంటి వైషమ్య భావం లేకుండా, భరతుడు నా రాజ్యం తీసుకున్నాడు అన్నటువంటి కోపం కానీ, ద్వేషం కానీ రామ హృదయంలో అసలు గోచరించదు. కైకమ్మ మమ్ములను ఈ విధంగా అరణ్యాలకు పంపించింది కదా అన్నటువంటి వైషమ్య భావం హృదయంలో ఎప్పుడూ గోచరించదు. నిరంతరం మంచి అంతరంగంతో ఎదుటివారి మేలు కోరుకుంటూ నిస్వార్థంగా ఎప్పుడైతే మనిషి జీవిస్తారో అప్పుడు రామునికి వలె శాంతి కలుగుతుంది అన్నటువంటి సత్యం మనకు అర్థమవుతుంది. నిస్వార్థత్వం ఎందుకు? స్వార్థం లేకపోతే జీవితం ఎలాగ గడపాలి అనే ప్రశ్న మనకు ఎప్పుడూ మనల్ని వేధిస్తూ ఉంటుంది. ఈ నిస్వార్థత్వము అన్నటువంటి ఒక అజేయమైన శక్తి గాయత్రీ మంత్రంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 24 గ్రంథులను ప్రకాశింపచేసి ఆ గ్రంథులలో ఉన్నటువంటి దివ్య చైతన్య శక్తిని మానవ జీవితంలో ప్రకాశవంతం చేస్తుంది. సీతమ్మ జీవితంలో అపురూపమైనటువంటి ఘట్టాలు శివధనుర్భంగం, రెండవది అరణ్యవాసానికి శ్రీరామునితో కలిసి వెళ్ళడం. అరణ్యవాసంలో క్లేశాలు పడ్డారా అన్నప్పుడు క్లేశాలు పడలేదు. ఎన్ని రకాలైనటువంటి క్లేశాలు వాళ్ళ ఎదురుగా వచ్చినా వారి మనస్సునవి స్పృశించలేదు. కారణం వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి నిస్వార్థత్వం. ఇందాక మనం చెప్పుకున్నాం, నిస్వార్థత్వం మనలో ఎంతెంతగా కలుగుతుందో మనిషిలోని అంతరంగ శక్తులు అంతంతగా మేల్కొంటాయి. ఎన్ని రకాలైనటువంటి కష్టాలు ముందు వచ్చి నిలిచినా అవన్నీ అణిగిపోతాయి. సీతమ్మను ఒక రాక్షసుడు, ఒంటికన్ను రాక్షసుడు, విరాధుడు అన్నటువంటి రాక్షసుడు వచ్చి సీతమ్మను పట్టుకుంటాడు. వెంటనే అగ్ని సీతమ్మ, విరాధుడు మరణిస్తాడు. శ్రీరామచంద్రుడు విరాధుని సంహారం చేసి అతనికి ముక్తిని ప్రసాదిస్తారు. మహాగ్ని సీతమ్మ, ఆ అగ్నిని భక్తితో నమస్కరించి ఆశీర్వచనం పొందాలే తప్ప ఆ అగ్ని దగ్గరకు మరొక భావనతో వెళితే ఏం జరుగుతుందో అరణ్యవాసంలో మరణించినటువంటి రాక్షసుల యొక్క గతిని చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. పవిత్రాత్మ స్వరూపులారా, సీతమ్మ జీవితం పరమ పవిత్రమైనటువంటిది, ఆదర్శవంతమైనటువంటిది. కష్టాలలో భర్తను అంటిపెట్టుకొని ఉండాలి అంటూ 13 సంవత్సరాల వనవాసంలో ఏ విధమైనటువంటి సౌకర్యం లేనటువంటి జీవితంలో ఒక్క మాట మాట్లాడకుండా ఆ కష్టాన్ని చిరునవ్వుతో, సంతోషంతో స్వీకరించింది. అంటే భర్తతోనే స్త్రీకి సంతోషం అన్నటువంటిది చెప్పకనే సీతమ్మ యొక్క దివ్య జీవితం చెప్తూ ఉంది. ఎన్ని సంపదలున్నా భర్త లేనప్పుడు ఆ సంపదలన్నీ కూడా వృధా. భర్తతో కలిసి కష్టం కానీ సుఖం కానీ పంచుకోవడం స్త్రీకి ఉత్తమ ధర్మం అంటూ ఈ సీతమ్మ యొక్క దివ్య జీవితం మనకు సూచిస్తుంది. పవిత్రమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదపద్మాలకు హృదయపూర్వకంగా ఆత్మాంజలిని సమర్పిస్తున్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.